వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కల్తీ నెయ్యికి సంబంధించి వాస్తవాలు బయటపడ్డాక సరికొత్తగా ఏదో తీసుకొచ్చి బురద జల్లాలనేటువంటి ప్రయత్నంలో వైసీపీ నేతలందరూ తలమునకలైపోయి ఉన్నారు. ఇందాపూర్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇందాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించి సోనాయి డైరీ వాళ్ళు చాలా క్లియర్గా 2 పేజీల లేఖ రిలీజ్ చేశారు. హెరిటేజ్ కూడా కంప్లీట్ డీటెయిల్స్తో ఇచ్చింది. ఇక బోలేబాబా డైరీ వాళ్ళు అయితే ఇంకొక అడుగు ముందుకేసి బోలేబాబా మిల్క్ ప్రోడక్ట్స్కిను బోలేబాబా ఆర్గానిక్ డైరీకిను సంబంధం ఎటువంటిది లేదు. ఇందులో బోలేబాబా ఆర్గానిక్ అనేవాళ్ళు సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నారు, బోలేబాబా మిల్క్ వాళ్ళు కాదు. ఇక్కడ కామన్గా ఉన్నది బోలేబాబా మాత్రమే. మరి ఏ బోలేబాబా అని ఎవరు తీసుకొచ్చారంటూ అక్కడ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంకేముంది, ఎలక చచ్చింది, ఇంకోటి చచ్చింది అని ఇంకొంతమంది బయలుదేరారు. ఇలా అయిపోయి ఏం చెప్పాలో తెలియక తప్పుని పదే వాళ్ళు చేసినటువంటి తప్పుని పదే చెప్పుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఆ కోవలోకే పాపం బొత్స సత్యనారాయణ గారిని కూడా లాగేశారు. ఎందుకంటే ఆర్డర్స్ ఉంటాయి కదా, మరి తాడేపల్లి నుంచి ఆర్డర్స్ ఉంటాయి. బొత్స గారు ఎలా కామ్గా ఉంటారు, మీరు మాట్లాడి తీరాలి. మీరు ఎల్ఓపి శాసన మండలిలో మీరు అక్కడికి వెళ్ళి ఏదో మాట అనేసి వాకౌట్ అంటూ చేసేసేయాలి, బురద జల్లాలి అనేటువంటి స్క్రిప్ట్ ఉంటుంది కదా. ఎంత సీనియర్ నేత అయినా ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనేది ఆయనకి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ వైసీపీ స్క్రిప్ట్ అంటేనే అబద్ధాలు అనేవి 100% ఉంటాయి కాబట్టి అడ్డంగా దొరికిపోయినా బుకాయించాలి కాబట్టి దానికి పాపం బొత్స లాంటి వాళ్ళని ముందు పెట్టుకొని వాళ్ళ ప్రహసనాలన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే కనీసం బొత్స సత్యనారాయణ గారన్నా చూసుకోవాలి కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు. అక్కడ కూడా ప్రాసల కోసం తడబడుతూ ఇందాపూరా మాదాపూరా అని చెప్పి కొంచెం మాట్లాడారు. సరే, నవ్వుకోవడానికి బాగుంది ఆయన ప్రాస కానీ యాస కానీ. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఏంటి సార్ మీకు వచ్చింది, అసలు ఎవరు సార్ మీకు చెప్పింది, మీరన్నా చూసుకోవాలి కదా అనిపించింది. మీరే చూడండి వీడియో. సరే, కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థలు ఇవ్వండి. ఏది నా నెయ్యి ప్యాకెట్ ఏది కనిపించలేండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ చింతాపురం, ఇగో హెరిటేజ్. ఇంక అన్నీ చెప్తాం, అన్నీ చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్నీ చూపెడతాం, ఒకటి కాదు. చూసారుగా, ఇందాపూర్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. అలాగే ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. కేవలం యూహెచ్టీ మిల్క్, ఎస్ఎంపి, పన్నీరు, చీజు ఇవి మాత్రమే హెరిటేజ్ మార్కెట్ చేస్తుంది. మ్యానుఫ్యాక్చర్ వాళ్ళైనా వీళ్ళు దాన్ని బ్రాండ్ తోటి మార్కెట్ చేస్తారు. ఆ ప్యాకెట్ చూపించారే, అది నెయ్యి ప్యాకెట్ అనుకుంటున్నారా? బొత్స గారు చూపించింది అక్కడ చీజ్ ప్యాకెట్. చీజ్ ప్యాకెట్ని చూపించి హెరిటేజ్ నెయ్యి అంటే ఎలాగా? సరే, మ్యానుఫ్యాక్చర్ బై ఇందాపూర్ అన్నారు, వెనకాల కనిపించదు కెమెరాలకి, చిన్న ప్యాకెట్ అని చెప్పారు. సంతోషం, బాగానే ఉంది. ముందుకు దిప్పిలో చూపించారు, లోగో చూపించే దగ్గరైనా ఒక్కసారి ఆలోచించాలిగా. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళదే అంటే అక్కడ ఈ 4 తప్ప వాళ్ళు ఇంకేది మార్కెట్ చెయ్యరు. నెయ్యికి సంబంధించినటువంటి ఎండార్స్మెంట్ లేదు అనేది డాక్యుమెంట్స్తో సైతం స్పష్టంగా తెలుస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఇదేదో ఇంకేముంది, మొత్తం అంతా వీళ్ళే చేసేశారు, ఇచ్చేసేసారు, చేసేసారు. చీజ్ ప్రోడక్ట్ ఇందాపూర్ నుంచి తెస్తుంది కాబట్టి మొత్తం అంతా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూరు, హెరిటేజ్ మార్కెటింగ్ అని ఉంటుంది అంటే వాళ్ళదే, ఇది చంద్రబాబు నాయుడుదే అంటే మరి ఈ లెక్కను చూసుకుంటే మరి అదే ఇందాపూర్ డైరీ వాళ్ళు అదే చీజ్నో, యూహెచ్పి మిల్క్నో, ఇంకో దాన్నో అమూల్ వాళ్ళతో ఎండార్స్మెంట్ ఉందంటే అమూల్ చంద్రబాబు నాయుడు అయిపోతుందా? ఈ లాజిక్ అసలు ఎందుకు మర్చిపోతారండి? అండ్ సెకండ్ పాయింట్, వీళ్ళు కేవలం హెరిటేజ్కో అమూల్కి మాత్రమే కాదు, ఇందులో టాటా ఉంది, పతంజలి ఉంది, బ్రిటానియా ఉంది, వీళ్ళందరికీ కూడా ఇందాపూర్ మిల్క్ వాళ్ళు, అదే ఏదైతే చెప్తున్నారో ఇందాపూర్ సంస్థ వాళ్ళకి సప్లై చేస్తారు చాలా ప్రోడక్ట్స్. అంటే రా మెటీరియల్ వాళ్ళదే, మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు చేసిన దీన్ని హెరిటేజ్, టాటా, అమూలు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని తీసుకొని వాళ్ళు మార్కెట్ చేస్తారు దాన్ని. అంత మాత్రాన ఇప్పుడు టాటా సంస్థ చంద్రబాబు నాయుడుది, పతంజలి చంద్రబాబు నాయుడుది, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడికి బినామీలు అంటే ఊరుకుంటారా? ఒకవేళ వైసీపీ వాళ్ళు కనుక ఇదే వాదన ఇలాగే ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో ఇంకా ఇప్పటికే ఉన్నటువంటి అభిప్రాయం నా నోటితో నేను చెప్పలేను, ఇంకా దిగజారిపోయి ఇంకా హీనమైనటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు. అందులో అనవసరంగా పాపం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే హ్యాపీగా ఎటువంటి శత్రుత్వాలు పెద్దగా లేకుండా సౌమ్యంగా తన పని ఏదో తాను చూసుకుండి వెళ్ళిపోయేటువంటి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని ముందు పెట్టి ఆయన్ని ఫూల్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే చాలా వస్తూనే ఉన్నాయి.
ఆయన్ని చాలా అంటే చాలా వరకు పార్టీలో ఎందుకు యూజ్ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి తినాల్సినటువంటి తిట్లన్నీ కూడా బొత్స సత్యనారాయణ తినాలని ఎల్ఓపి ఇచ్చారు అంటున్నారు ఆయనకి. సో కనీసం పాపం బొత్స గారని చూసుకోవాల్సింది. మనం చీజ్ ప్యాకెట్ రా చూపించేది, నెయ్యి ప్యాకెట్ కాదు ఇది. హెరిటేజ్ బ్రాండ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ డాక్యుమెంటేషన్ కావాలంటే సెబీకి లెటర్ రాయండి. సెబీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎవరెవరితోటి ఈ కంపెనీ వాళ్ళు ఇలా పెట్టుకున్నారని ఏదో వెతుకుతున్నారు కదా. మొత్తం హెరిటేజ్కి సంబంధించి లేదంటే నారా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కంపెనీలు ఏంటి, అందులో డైరెక్టర్లు ఎవరు, లేదంటే అందులో ఇంకెవరు పనిచేస్తున్నారు, ఏ కంపెనీలు యాక్టివ్గా ఉన్నాయి, ఏ కంపెనీలు యాక్టివ్గా లేవు, పాతవి దాదాపు 10-12 ఏళ్ల క్రితం జరిగినటువంటి చిన్న మైనర్ పొరపాట్లు వాటికి సెబీ వాళ్ళు ఏం వేశారు, లేదంటే కోర్టు ఏం తీర్పిచ్చింది, ఇవన్నీ తీస్తున్నారు కదా. ఇప్పుడున్నటువంటి దానికి ఇందాపూరు, బోలేబాబా, సొనాయి డైరీ బ్రాండ్ పేరుకి వెళ్ళకండి. ఎందుకంటే ఆయన ఎక్స్ సర్వీస్ మ్యాన్. అసలే ఆయనకి తిక్కరగిందంటే ఏం చేస్తాడనేది తర్వాత విషయం. చాలా సివియర్గా ఉంటాయి ఇష్యూస్. అనవసరంగా బురద జల్లద్దు. తప్పు ఒప్పుకుని అసలు నెయ్యే లేదు అని ముందు ఒక మాట, అసలు నెయ్యే లేదు అని ఒప్పుకొని, వెదర్ ఎన్డీడీబీ రిపోర్ట్ ఆర్ ఎన్డీఆర్ఐ రిపోర్ట్, నెయ్యే లేదు అని స్పష్టంగా చెప్పినప్పుడు దానికి ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకోండి. లేదు మేము ముందుకెళ్తామంటారా, చచ్చినట్టు <10% అనేది ఉంది. అది కూడా వచ్చింది డిటెక్ట్ చేయడానికి, మాకు అవ్వదని ఎన్డీఆర్ వాళ్ళు చెప్పింది. ప్లస్ అందులో ఈ మోనోగ్లిజరైడ్స్ ఇవన్నీ కలిసి ఉన్నాయని చెప్పారు కదా, కల్తీ చేశాము అని ఒప్పుకొని, ఎందుకంటే నిజం కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అట్లీస్ట్ స్వామివారి దగ్గరన్నా ఓ మార్క్ వస్తుంది. లేదు అంటే ఇంకేం చేయలేం. ఎందుకంటే స్వామివారితో పెట్టుకుని బట్టగట్టినటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేది మాత్రం వాస్తవం. ఇక మిగతాది భక్తులకే వదిలేస్తాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.